Hello guys, welcome to the another session on data science with generative AI. So today we are going to discuss about what is generative AI. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరేటివ్ ఏఐ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఏఐ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఏఐ స్టాండ్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇన్ ది ఎర్త్, బ్రతికే ప్రతి ఒక్క ప్రాణికి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. దాన్ని న్యాచురల్ ఇంటెలిజెన్స్ అంటాం. అంటే మీకు, నాకు, కుక్కలకి, పిల్లలకి, వీటన్నిటికీ జనరల్గా ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే 10 రోజులు మీరు ఒక ఫుడ్ కనుక కుక్కకి పెడితే 11వ రోజు మీ ఇంటి ముందే కూర్చుంటుంది అది. సేమ్ అట్లాగే ఒక పిల్లోడికి నిప్పు కాలుతుంది అని తెలిసిన తర్వాత మళ్ళీ వెళ్ళి దాన్ని ముట్టుకోడు. సో దీన్ని మనం న్యాచురల్ ఇంటెలిజెన్స్ అంటాం. అంటే న్యాచురల్గా మనకు పుట్టుకతో వచ్చింది అన్నమాట. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనము ఆర్టిఫిషియల్గా ఆలోచించే ఒక క్యాపబిలిటీని ఒక మిషన్కి ఇవ్వడం. సో దట్ ఈస్ వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీనింగ్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రెడిషనల్ ఏఐ, సెకండ్ వన్ జనరేటివ్ ఏఐ. ట్రెడిషనల్ ఏఐ అనేది మనం చాలా ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ అది 1950s నుంచే ఉంది. అంటే మన మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటి పని ఏంటి అని అంటే మనం ఏదన్నా ఒక డేటా ఇచ్చామనుకోండి, ఆ డేటా మీద ట్రైన్ అయ్యి ఫ్యూచర్లో ఏమవబోతుందో ప్రిడిక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years ఆఫ్ కంపెనీ డేటా కనుక నేను ఇచ్చాను అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఆ కంపెనీ ప్రాఫిట్లోకి వెళ్తుందా, లాస్లోకి వెళ్తుందా, వాళ్ళు ఎటువంటి దగ్గర ఈ ఎక్స్పెండిచర్స్ అనేవి తగ్గించుకోవాలి, మార్కెటింగ్ దేని మీద ఫోకస్ చేయాలి, ఇలాంటి అవుట్కమ్స్ అన్నీ ఇస్తాయి. ఇవి మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ లేటెస్ట్గా ఈ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి వచ్చిందే మనకి జనరేటివ్ ఏ. అసలు ఈ జనరేటివ్ ఏ అంటే ఏంటి? లెట్స్ సి. అండర్స్టాండింగ్ జనరేటివ్ ఏఐ అండ్ ఇట్ క్యాపబిలిటీస్. సో జనరేటివ్ ఏఐ అంటే అగైన్ పేరులోనే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు అర్థమైంది. దానికి ముందు జనరేటివ్ ఏఐ చేస్తే జనరేట్ చేసే ఏఐ ఏమి జనరేట్ చేస్తుంది? మనకిప్పుడు ఏదైతే డిజిటల్ ఫార్మాట్స్ ఆఫ్ డేటా ఉంటుందో, డిజిటల్ ఏ ఫార్మాట్లో డేటా ఉంటుంది? టెక్స్ట్ ఫార్మాట్లో డేటా ఉంటుంది, ఇమేజ్ ఫార్మాట్లో డేటా ఉంటుంది, వీడియో ఫార్మాట్లో డేటా ఉంటుంది, ఆడియో ఫార్మాట్లో డేటా ఉంటుంది. వీటన్నిటిని మనం మాన్యువల్గా ఏఐకి ఇచ్చి జనరేట్ చేయగలం. అంటే మీరు నేను ఒక ఎస్ఐ రాస్తే అది ఆటోమేటిక్గా మనం రాసిన ఎస్ఐ. కానీ అలాంటి ఎస్ఐని మనం రాయకుండా ఒక బుక్ ఇచ్చి ఆ బుక్ని అండర్స్టాండ్ చేసుకుని ఆ బుక్ ద్వారా ఒక ఎస్ఐని కానీ లేదంటే ఒక బ్లాగ్ పోస్ట్ని కానీ తయారు చేసి ఇవ్వమన్నాం అనుకోండి. ఇట్ ఈస్ జనరేటివ్ ఏఐ విచ్ ఈస్ జనరేటింగ్ టెక్స్టువల్ కంటెంట్. అంటే టెక్స్ట్ కంటెంట్ని జనరేట్ చేసింది. అలా కాకుండా మీరు నేను ఒక డయాగ్రామ్ని గీసామనుకోండి, అది ఆటోమేటిక్గా మనం గీసిన డయాగ్రామ్. అలా కాకుండా ఒక కుక్క పిల్ల నవ్వుతూ ఒక ఒక పార్క్లో ఉంది అని అనుకోండి, అలాంటిది జనరేట్ చేస్తే అది ఇమేజ్ జనరేషన్. ఇట్ ఈస్ ఆల్సో ది అప్లికేషన్ ఆఫ్ జనరేటివ్. సో అలాగే మనకి వీ కెన్ జనరేట్ టెక్స్ట్, వీ కెన్ జనరేట్ ఇమేజ్, వీ కెన్ జనరేట్ మ్యూజిక్, వై నాట్ వీ కెన్ జనరేట్ వీడియోస్. ఫ్యూచర్లో మనం ఒక ఎంటైర్ మూవీనే ఫొటోస్ ఇచ్చి జనరేట్ చేసుకునే టైం కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ద క్యాపబిలిటీ ఆఫ్ జనరేటివ్ ఏ. వీఆర్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ జనరేటివ్ ఏ సిస్టమ్స్ అండ్ మెల్లమెల్లగా ముందుకు వెళ్ళే కొద్దీ దీని అప్లికేషన్స్ పెరుగుతూనే ఉంటాయి. నవేడేస్ మీరు ఎక్కడ చూసినా, ఏ అప్లికేషన్లో చూసినా ఏదో ఒక మూల జనరేటివ్ మీకు కనబడుతూనే ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. సో దెన్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ టు హౌ జనరేటివ్ ఏఐ వర్క్స్. ఫస్ట్, ఈ జనరేటివ్ ఏఐ అనేది కంటెంట్ని ఎలా చేస్తుంది అని అంటే, ఎలా క్రియేట్ చేస్తుంది అంటే, దీనికి వెనకాల ఎల్ఎల్ఎం అనే ఒక మంచి మోడల్ అనేది ఉంది. దీన్నే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని అంటాం. సింపుల్గా మనం చిన్న చిన్న మోడల్స్ క్రియేట్ చేసామనుకోండి, ఒక పర్టికులర్ డేటా మీద క్రియేట్ చేస్తే అది మిషన్ లెర్నింగ్ మోడల్, ఒక డేటా మోడల్ అవుతుంది. కానీ ఎంటైర్ ఇంటర్నెట్లో ఉన్న డేటాలో ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ది డేటాని తీసుకుని ఆ డేటానంతటిని ట్రైన్ చేసి ఆ డేటాలో ఉన్న వాటన్నిటినీ కూడా అనలైజ్ చేసి ఒక చోట పెడితే దాన్నే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఉంటుంది. సో లార్జ్ అనే దానికి మీనింగ్ అర్థమైంది. వాట్ ఈజ్ లాంగ్వేజ్? లాంగ్వేజ్ మోడల్ అంటే మీరు నేను ఏ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నామో అదే లాంగ్వేజ్లో, అంటే ఏదర్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ,
వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కూడా మనం ఎస్పెషల్లీ సపరేట్గా దానికి కోడింగ్ రాయాల్సిన అవసరం లేకుండా మనం జనరల్గా ఎలా అయితే మాట్లాడతామో అదే విధంగా దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ జనరేటివ్ ఏఐ క్రియేట్ చేసే ఎల్ఎల్ఎం అనమాట. సో దాన్ని లాంగ్వేజ్ మోడల్ అంటాం. సో దిస్ ఈజ్ వాట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మీన్స్. సో అది ఏం చేస్తుందంటే ఇట్ లర్న్స్ ప్యాటర్న్స్. ప్యాటర్న్స్ అనేవి అర్థం చేసుకుంటుంది. సో ఇట్ విల్ జనరేట్, ఐడెంటిఫై అండ్ జనరేట్ ప్యాటర్న్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడెక్కడ ఏముంది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో ఉంది. ఈ స్టాక్ మార్కెట్లో చాలామంది ప్యాటర్న్స్ బట్టే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి ప్రాఫిట్ వస్తుంటుంది. అలాంటి ప్యాటర్న్స్ అర్థం చేసుకుంటుంది. ఈ అర్థం చేసుకున్న ప్యాటర్న్స్ని న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. సో ప్రాసెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏది మంచి, ఏది చెడు, ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళొద్దు, దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, దేనికి తక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, ఇలాంటివన్నీ అర్థమవుతాయి. అండ్ దెన్ ఇంప్రూవ్ ట్రైనింగ్. సో కంటిన్యూస్లీ ఇది ట్రైనింగ్ అయ్యి దానికి అదే ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని మళ్ళీ అదే కరెక్ట్ చేసుకోవడం. అంటే మనం ఏదన్నా ఒక థింగ్ నేర్చుకుంటే మనమే ఒకటి రాసుకుని చెక్ చేసుకుంటాం. తప్పు రాసామనుకోండి మళ్ళీ కొద్దిసేపు చదువుకుని మళ్ళీ రాసుకుంటాం, మళ్ళీ చూసుకుంటాం. సో అలాగా మనకి మనం ఎలాగైతే సెల్ఫ్ అసెస్ చేసుకుంటామో అట్లాగే మనకున్న ఈ మోడల్స్ కూడా, ఎల్ఎల్ఎం కూడా సెల్ఫ్ అసెస్ చేసుకుంటుంది. దట్స్ హౌ ఎల్ఎల్ఎం ట్రైన్. సో వేర్ ఇట్ క్యాన్ బి యూస్ఫుల్, ఎగ్జాంపుల్స్ ఏంటండి? సింపుల్. వీ కెన్ క్రియేట్ అన్ ఏఐ ఆర్ట్. ఏఐ కెన్ క్రియేట్ స్టన్నింగ్ విజువల్ ఆర్ట్ వర్క్ అటానమస్లీ. అంటే దానంతట అదే మనం ఇచ్చిన చిన్న సింపుల్ ప్రాంప్ట్ ద్వారా మైండ్ బ్లోయింగ్ అండ్ బ్రెత్ టేకింగ్ ఇమేజెస్, ఆర్ట్స్ అనేవి క్రియేట్ చేయగలదు. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి టెక్స్ట్ జనరేషన్. సో మీరు ఇది అందరూ చూస్తూనే ఉంటారు. మీరు వాడే చాట్ జీపీటీ కానీ, పర్ప్లెక్సిటీ కానీ, గూగుల్ జెమినీ కానీ, ఇవన్నీ కూడా టెక్స్ట్ జనరేషన్ మీద డిపెండ్ అయింది. అండ్ దెన్ మ్యూజిక్ కంపోజిషన్. మీకు అందరికీ ఈ మధ్య మీరు చూసారో లేదో ఇన్స్టాగ్రామ్లో కొన్ని పాటలు కూడా వస్తున్నాయి. లైక్ సిపియుని ఎలా తయారు చేస్తారో అనేది తెలుగులో పాటతో పాటు వస్తుంది. సో ఇలాంటివి, లేదంటే మీకు ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి చాలా టూల్స్ అనేవి ఉన్నాయి. 11 ల్యాబ్స్ అనేది తీసుకుంటే మనం మన వాయిస్ని ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్ వాయిస్ని ఇన్పుట్గా ఇస్తే ఆ తర్వాత మనం ఏ కాంటెక్స్ట్ అక్కడ టైప్ చేసినా కూడా ఆ టైప్ చేసిన కాంటెక్స్ట్ ద్వారా మన వాయిస్ని యూజ్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఇలాగే చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నవేడేస్ కంటెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. మీరు సరిగ్గా గమనిస్తే ఒక 1 మిలియన్ కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న యూట్యూబ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళెవరు ఇప్పుడు ఓన్గా కూర్చుని కంటెంట్ ఇవ్వట్లేదండి. వాళ్ళు ప్రీవియస్గా ఉన్న వీడియోస్ అన్నిటిని దానికి ట్రైన్ చేసి వాళ్ళ వాయిస్ని 11 ల్యాబ్లో ట్రైన్ చేసి వాళ్ళు ఏదైతే కంటెంట్ చెప్పాలనుకుంటున్నారో ఆ కంటెంట్ని దానికి ఇచ్చేస్తే అదే అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇదంతా బాగానే ఉంది. కానీ వేర్ వీ కెన్ లెర్న్ ఆల్ దీస్, వెరీ సింపుల్ అండి. మనం పైథాన్ లైఫ్లోనే కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో యూ కెన్ గో టు పైథాన్ లైఫ్ వెబ్సైట్. మన దగ్గర ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ఎంటైర్ ఫుల్ స్టాక్ ఆఫ్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏ అనేది సింగిల్ కోర్స్లో చెప్తున్నామండి. ఎంటైర్ ఇండియాలో దీన్ని ఎక్కడా కూడా ఇలా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ కోర్స్ డీటెయిల్స్కి వస్తే ఇట్ లాస్ట్ అరౌండ్ 2 మంత్స్ ఉంటుందండి మనకి. అండ్ దాని తర్వాత 1 మంత్ ఇంటర్న్షిప్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మనం 1 మంత్ ఇంటర్న్షిప్ కూడా ఇస్తాం, ఫ్రీ ఇంటర్న్షిప్ ఇది కూడా. అండ్ A to Z మన తెలుగులోనే ఉంటుంది. మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 1st March అండి. అండ్ ఇక్కడ మీకు లైఫ్ టైమ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుంది, ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉంటుంది. బికాస్ ఐ హ్యావ్ ఏ స్టార్టప్ కంపెనీ. నేను స్టార్టప్ కంపెనీలో ఏవైతే ప్రాజెక్ట్ చేస్తున్నానో దాని మీద మీకు ఎక్స్పీరియన్స్, దాని మీద ఎగ్జాంపుల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. అండ్ వీ హ్యావ్ 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. అండ్ ఇది రాసి పెట్టుకోండి, ఈ బ్యాచ్ అంతట్లో ది టాప్ పర్ఫార్మర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మా కంపెనీలో హైర్ కూడా చేసుకుంటాం. ఇది 100%. ఒకవేళ అది కనుక జరగకపోతే ఈ వీడియో నాకు ఆ రోజు వచ్చి చూపించండి. అండ్ వీ హ్యావ్ మాక్ ఇంటర్వ్యూస్ అండ్ రెజ్యూమ్ బిల్డింగ్. అండ్ మిగిలిన అందరికీ కూడా మనం ఎలా బయట ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వాలి, ఎలా రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోవాలి, ఏటీఎస్ ఫ్రెండ్లీగా ఎలా ఉండాలి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంత చూసిన తర్వాత కాస్ట్ ఎంత ఉంటుందో అని అనుకోవద్దు. ఇట్ ఈస్ ఓన్లీ 8,999 మాత్రమే. ట్రస్ట్ మీ, దీనికి చాలా చోట్ల హైదరాబాద్లోనే మనకి పైథాన్ ఒక్కటే కూడా రావట్లేదు. బట్ స్టిల్ వీఆర్ ప్రొవైడింగ్ పైథాన్, మెషిన్ లెర్నింగ్, లైబ్రరీస్, నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ లాంటి లైబ్రరీస్ ఇస్తున్నాం. అండ్ న్యూరల్ నెట్వర్క్ ప్రొవైడ్ చేస్తున్నాం, డీప్ లెర్నింగ్, అండ్ ఫైనల్లీ జనరేటివ్ ఏఐ. ఇదంతా కూడా మనకి కలిసి మన కోర్స్లో అనేది ఇంటిగ్రేట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్. అండ్ యూ కెన్ ఆల్సో సీ కోర్స్ సిలబస్ హియర్. అండ్ దట్స్ ఇట్. ఇంకెందుకు ఆలస్యం మరి. సీ యూ ఇన్ ది కోర్స్. బై బాయ్.